హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే బీరకాయ బజ్జీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. బీరకాయ చాలా బాగుంటుంది, ఎండాకాలం ఒంటికి కూడా చాలా మంచిదన్నమాట, చాలా చేస్తుంది అనమాట. బీరకాయ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ, చాలా టేస్ట్గా బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లోకి ఏమేమి కావాలంటే ఇప్పుడైతే ముందుగా 2 బీరకాయలను బాగా ఇలా తరిగి పెట్టుకున్నాను అనమాట. ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట, మన కారాన్ని బట్టి అనమాట. చూడండి, ఎర్రగడ్డ ఒకటి కట్ చేసుకున్నాను, తెల్లగడ్డలు కొన్ని ఒలిచి పెట్టుకున్నాను, టమాటాలు అయితే ఒక 4 తరిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ వేసి అయితే ముందైతే ఉడికించుకోవాలి. అయితే ఇది కడుక్కుందాం బీరకాయని. ఇప్పుడు నీళ్ళు పోసేసుకొని ఈ బీరకాయ అంతా కడిగి మనం ఎందులో వండుకుంటామో దాంట్లోకి అయితే అంతా ఇలా వేసేసుకుందాము. అంత అయితే బీరకాయ కడిగింతలు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కొద్దిగా చింతపండు వేయాలి ఫ్రెండ్స్, అప్పుడే బాగుంటుంది అనమాట. కొద్దిగా వేసుకోండి, పుల్లగా ఉంటేనే బాగుంటుంది అనమాట. పచ్చిమిర్చి కూడా వేసేసాను, టమాటాలు కూడా వేసేసుకుందాము. అన్నీ ఒకసారి వేసుకొని ఉడికించుకుందాము. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ పైన పెట్టేద్దాం. గ్యాస్ అయితే వెలిగించుకొని పెట్టేసాను. గ్యాస్ మీద కొద్దిగా పసుపు వేసుకుందాము. కొద్దిగా పసుపు వేసుకొని ఉడకాలి కాబట్టి బీరకాయలు కూడా నీళ్ళు ఉంటాయి, కొద్దిగా నీళ్ళు పోసుకున్నాము. తొందరగానే ఉడికిపోతుంది బీరకాయ. అయితే మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఒకసారి మూత తెచ్చి చూద్దాం. చూడండి, బాగా అయితే ఉడికిందనమాట. లేత బీరకాయ కాబట్టి 10 నిమిషాలు కూడా పడుతుంది ఫ్రెండ్స్. 7-8 నిమిషాల్లోనే తొందరగా ఉడికిపోతుంది అనమాట. చూడండి, బాగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే దింపేసుకొని ముద్దకమ్మతో ఎనిపేసుకుందాం. దించి అయితే ఇప్పుడు కింద పెట్టాను. కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకుందాము. ఇప్పుడైతే ముద్దకమ్మ తీసుకొని బాగా ఇలా ఎనుపుకోవాలి. బాగా అంతా ఇలా ఎనిపేసుకుందాము. నిదానంగా మెత్తగా ఎనుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, పప్పు గట్టి అయితే బాగా ఎనిపేసాను. మరి నున్నగా ఎనుపుకున్నా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మెత్తగా కొంచెం తొక్కులుగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఈ బజ్జీకి. చూడండి, ఈ విధంగా ఎనిపేసుకోవాలి. ఇప్పుడైతే మనం నూనె పెట్టుకొని తాలింపు వేసేసుకుందాం. చూడండి, స్టవ్ అయితే వెలిగించుకొని పెనం పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే వేడెక్కనిద్దాం. ఆయిల్ అయితే వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలన్నమాట అయితే నూనెలో వేసేసుకుందాము. తెల్లగడ్డ వేసుకుందాము. కొద్దిగా క్రష్ చేశాను అనమాట. ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకుందాము. కరివేపాకు, ఎర్రగడ్డలు కూడా వేసేసుకుందాం. కొద్దిగా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఫ్రై అవనిచ్చి అయితే బజ్జీ అయితే ఈ తాలింపులో వేసేసుకుందాము. కొద్దిగా ఫ్రై అవనిద్దాం. తాలింపు కూడా వేగిపోయింది. ఇలా లైట్గా బ్రౌన్గా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న బజ్జీ తీసి తాలింపులు అయితే వేసేసుకుందాము. అంతే అయిపోయింది. కొద్దిగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి, అయిపోయిందనమాట. స్టవ్ అయితే కట్టేసాను అనమాట. అయితే తీసి ఒక గిన్నెలో వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. పోపు వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఫ్రెండ్స్, బాగుంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్. బీరకాయ బజ్జీ చాలా ఈజీ, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎండాకాలం కూడా చాలా మంచిది కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.